కొంతమంది మేము చాలా మంచి వాళ్ళమండి, మేము ఎవరికి హాని తలపెట్టమండి, మేము అందరినీ నమ్మేస్తూ ఉంటామండి. అదేమిటో ఎవరొచ్చి ఏది చెప్పినా సరే నమ్మేస్తూ ఉంటాం. నేను చిన్నప్పటి నుంచి అంతేనండి, ఎవరేది చెప్పినా నమ్ముతానండి. చాలా మంది నన్ను మోసం చేశారండి, అయినా సరే నేను ఏమాత్రం తెలుసుకోనండి. మళ్ళీ కొత్తగా ఎవరైనా వచ్చి మోసం చేస్తే మళ్ళీ మోసపోవటానికి నేను రెడీగా ఉంటానండి. ఎందుకంటే మేము చాలా మంచి వాళ్ళమండి అని కొంతమంది చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. మీరు మంచితనంగా ఉండండి, ఇక్కడ ఎవరు వద్దనట్లేదు, తప్పు కూడా కాదు, మంచితనంగా ఉండాలి, అది మానవ లక్షణం. కానీ ఎంతవరకు? ఎదుటి వ్యక్తులు మీ జోలికి రాకుండా ఉన్నంత వరకు. ఎప్పుడైతే మీ మంచితనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అవతల వ్యక్తులు వచ్చి మీ మీద పెత్తనం చేయాలని చూస్తూ ఉంటారో అప్పుడు మీరు మంచితనాన్ని జస్ట్ తీసి పక్కన పెట్టండి. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పండి. ఎక్కువ మంచితనంగా ఉంటే మిమ్మల్ని ఈ లోకం మంచివాళ్ళు అని చెప్పేసి మీకు గిఫ్ట్లు, అవార్డులు ఏమి ఇవ్వరండి. ఏం చేస్తారో తెలుసా? మీరు చేతకాని వాళ్ళు అని అంటారు. అలాంటి పేరు తెచ్చుకోకండి. వీళ్ళు మంచి వాళ్ళేరా, కానీ వీళ్ళ జోలికి వెళ్తే వీళ్ళ సత్తా ఏంటో చూపిస్తారు అని అవతల వ్యక్తులకి అర్థమయ్యేలాగా చేయండి. అలా చేయాలంటే మనం మానసికంగా స్టేబుల్గా ఉండాలి. అంతకన్నా మించి మన దగ్గర ఆత్మవిశ్వాసం ఉండాలి. వీళ్ళని మనం మోసం చేయలేం అని వాళ్ళకి తెలియాలి. నేను మోనార్కుని, నేను ఎవరి చేతిలో మోసపోను అనేసి వాళ్ళకి మీరు మీ మాటల ద్వారానో చేతల ద్వారానో తెలియచేయాలి. అప్పుడు మీ జోలికి రారు. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.